హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజీకే స్టోరీస్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. కన్నిటి వెనుకున్న చిరునవ్వు, అదే ఉదయ్ కిరణ్ జీవిత కథ. అతను స్టార్డమ్ నుంచి కిందికి ఎలా పడిపోయాడు, ఇంకా అతను డిప్రెషన్కి ఎందుకు వెళ్ళిపోయాడు, సినీ రంగంలోకి ఎలా ప్రవేశించాడు, తన చిన్ననాటి విషయాల గురించి అన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తప్పకుండా చూసేయండి. ఇంకా మీరు ఎవరి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఆ చిరునవ్వు వెనక ఉన్న విషాద కథ ఉదయ్ కిరణ్ కథ. హైదరాబాద్లో ఉన్న ఒక చిన్న కాలనీ. అక్కడ ప్రతిరోజు కళల్ని కలగా కనేసే ఒక కుర్రాడు ఉండేవాడు. పేరు ఉదయ్ కిరణ్. మామూలు కుటుంబం, సాధారణ జీవితం. కాని అంతర్ముఖంగా ఒక పెద్ద కల, వెండితెరపై మెరవాలి అనే తపన. ఆ కలను తీరుస్తూ మొదలయింది మోడలింగ్. కెమెరా ముందు నిలబడిన ప్రతిసారీ ఒక కొత్త ఆత్మవిశ్వాసం, ఒక కొత్త వ్యక్తిత్వం. అది అతనికి చిత్రం అనే అవకాశం తీసుకొచ్చింది. 2000లో వచ్చిన ఆ సినిమా ఒక మేజిక్, ఒక ఎమోషన్. ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా యూత్ ఐకాన్ అయిపోయాడు. నువ్వు నేను, మనసంత నువ్వే వంటి సినిమాలతో అతని నవ్వు తెలుగు వాళ్ల హృదయాల్లో స్థిరంగా చేరిపోయింది. హీరోలు ఎదగాలంటే సంవత్సరాలు పడుతుంది అంటారు. కానీ ఈ కుర్రాడు ఒకే ఏడాదిలో 3 బ్లాక్బస్టర్లు ఇచ్చాడు. అప్పుడు ఇండస్ట్రీ అంతా చర్చించిందే, ఇతను తర్వాత పెద్ద స్టార్. అయితే విజయంతోపాటు వచ్చిన ఒత్తిడులు, వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అతన్ని లోపల నుంచి బద్దలయ్యేలా చేశాయి. చిరంజీవి కుటుంబంతో నిశ్చితార్థం, ఆ తర్వాత జరిగిన రద్దు, కెరీర్ మీద నెగటివ్ ప్రభావం, అవకాశాలు తగ్గిపోవడం, ఒక్కొక్కటిగా దెబ్బలు తగలటం మొదలయ్యింది. అతని నవ్వు మాయమవుతుంది, అతని చూపు లోపల ఉన్న బాధను బయటపెడుతుంది. ఇండస్ట్రీ దగ్గర నుంచి దూరమవుతూ ఒంటరిగా మారిపోయాడు. వెండితెరపై వెలిగిన తార మెల్లగా అగమ్యగోచరంగా మారిపోయింది. జనవరి 2014, 5 అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఉదయ్ కిరణ్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన్ని ప్రేమించినవారు షాక్ అయ్యారు. అతను పోయినా అతని సినిమాలు, నవ్వు, అమాయకత మాత్రం తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. ఒక చిన్న కల కన్న కుర్రాడి కథ చివరికి కన్నిటి గాథగా మారింది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది అందరికీ తెలియని ఒక లోన్ స్టార్ ప్రయాణం. అతని చిరునవ్వు వెనక కన్నిటి కథ ఉంది. 3 హిట్లు ఇచ్చిన హీరో చివరికి ఎందుకు ఒంటరివాడయ్యాడు? ఉదయ్ కిరణ్ వెలిగిన తార, అకాల మరణం. ఈ వీడియోలో తెలుగు యువత గుండెల్లో స్థానం దక్కించుకున్న ఉదయ్ కిరణ్ జీవితంలోని తెలియని విషయాలను మీకు అందిస్తున్నాం. బాల్యం నుంచి మరణం వరకు. ఇది ఒక కథ కాదు, జీవితం. ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.